నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ దాడుల నేపథ్యంలో అక్కడ జరుగుతున్న విధ్వంసం, మానవ హననం ప్రపంచాన్నే భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సమయంలో భారతదేశం అనుసరిస్తున్న విదేశీ నీతి పట్ల దేశమంతా చర్చ సాగుతుంది. మన అలీన విధానం ఏమైంది? మన విశ్వ మానవ ప్రేమ, విశ్వ శాంతి సందేశాలు ఏమైనట్లు? అవన్నీ సభల్లోనూ ప్రపంచ వేదికల మీదే ఆడంబరంగా చేసే ప్రకటనలేనా? మన ప్రధాని అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఇలాంటి స్థితిలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న మౌన వ్యూహాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మన విదేశాంగ విధానం ఎక్కడ నిలబడిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన భారతదేశం దశాబ్దాలుగా అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అంటే అందరినీ సమానంగా చూడడం, ఐక్యరాజ్య సమితి సూచనలు పాటించడం వంటివి చేసేవారు. రష్యాతో మిత్రత్వంగా ఉన్న రష్యా పొరపాటు చేసిందని అనిపిస్తే అదే ప్రకటించేవారు. అమెరికా చేసిన తప్పుడు యుద్ధాలన్నింటినీ ఖండించేవారు. అలా ఉన్న భారత విదేశాంగ విధానం ఇప్పుడు కీచెడిగా మారిపోయింది. అవకాశవాద విదేశాంగ విధానం ఇప్పుడు నడుస్తోంది. మన విదేశాంగ విధానం రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసినప్పుడు యుద్ధం మంచిది కాదు, శాంతి ఉండాలని ప్రవచనాలు చెప్పారు. రష్యాను అందరూ బ్యాన్ చేస్తే భారత్ మాత్రం మాట్లాడుకుని ఆయిల్ తెచ్చుకుంది. దీంతో ఉక్రెయిన్ హర్ట్ అయ్యింది, అయినా పట్టించుకోలేదు. రష్యా నుంచి మనకు చాలా చౌకగా ఆయిల్ వస్తుంది. బట్ ఇంటెలిజెంట్ ఫెలో మన మోదీ అని ఆయన బ్యాచ్ మొత్తం మోగించేశారు. కనీసం ఉక్రెయిన్ లో చనిపోయిన చిన్నారుల గురించి కూడా స్పందించలేదు. అంటే మనకు వ్యాపారమే ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి చేశాం. అది చేయాల్సిన పనే. కానీ అమెరికా ఆగమంటే ఆగడం ఏంటి? ట్రంప్ అన్నిసార్లు బహిరంగంగా ప్రకటిస్తే ఇది తప్పు అని ట్రంప్ కు చెప్పలేకపోయారు. అసలు ట్రంప్ మాకు చెప్పడం ఏంటి అని అనలేకపోయారు. కేవలం మాకెవరూ చెప్పలేదన్నారు తప్ప ట్రంప్ చెప్పలేదని మాత్రం అనలేదు. పైగా ట్రంప్ పాక్ కు సానుభూతిగా మాట్లాడినా, సాయం చేసినా ఖండించలేదు భారత్. అదేమంటే అమెరికాతో తగాదా మనకు మంచిది కాదని సోషల్ మీడియాలో చెప్పుకొస్తారు. ఇజ్రాయెల్ దాడి, ఇరాన్లోని సైంటిస్టులున్న భవనంలో అణ్వాయుధాలను ఆపాలనే పేరుతో ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి చేస్తే ఆ సైంటిస్టులంతా చనిపోయారు. అదే రోజు ట్రంప్ కూడా ప్రకటించాడు, తామే చేయించామని. తామిచ్చిన గడువు పూర్తయిందని, అందుకే దాడని నేరుగా చెప్పాడు. అయినా నరేంద్ర మోదీకి అవి వినిపించలేదు. కనీసం ఖండన లేదు. దాని గురించి అసలు స్పందనే లేదు. అది ఒక రోజులో ముగిసిపోయింది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ట్రంప్ భారీగా ట్యాక్సులు వేస్తే ఎదురు తిరగలేని భారత్ డొంక తిరుగుడుగా వ్యవహారం నడిపించారు. యూరప్ తో ఒప్పందాలు, చైనాతో మీటింగ్లు పెట్టి ఒక బ్లాక్ మెయిల్ వ్యవహారం అమెరికాకు చూపించారు. దీంతో ట్రంప్ వచ్చి ట్యాక్సులు తగ్గించాడని చెప్పారు. కానీ 0 నుంచి 25% అయితే ట్యాక్స్ పెరిగిందా లేదా, అది వేసే హక్కు ట్రంప్ కు ఎక్కడిది అని అడగలేకపోయారు. అన్ని ఏవో ట్రిక్కులు తప్ప ఇక్కడ ఏమైనా ఒక దేశం ఫాలో అవ్వాల్సిన విదేశాంగ విధానం చూపించారా? మన మోడీ గారు ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ వెళ్లారు. 26ను కూడా ఉన్నారు. 28న ఇరాన్ పై దాడి చేసింది ఇజ్రాయెల్. ఇవన్నీ తెలియక వెళ్ళాడా అంటే మన ఇంటెలిజెన్సీ అంత దారుణంగా పనిచేస్తుంది అనుకోవాలి. లేదు తెలిసే వెళ్ళాడా అంటే అవుననే అంటున్నారు చాలా మంది. ఇజ్రాయెల్ భారత్ కు ఆ విషయం చెప్పిందని, అయినా మోదీ సైలెంట్ గా ఏమీ తెలియని వాడిలాగా ఇండియాకు వచ్చేసారని చెప్పుకుంటున్నారు. అంటే ఇజ్రాయెల్ మనకు ఆయుధాలు ఇస్తే, ఒప్పందాలు కుదిరితే వాడు ఎలాంటి వాడైనా పర్లేదా? వాడే తప్పు చేసినా మనకు ఓకేనా? రేపు మన మీద దాడి చేస్తే అప్పుడేం చేస్తారు? ఖమేనీని హత్య చేస్తే కూడా నోరు మెదపలేకపోయిన స్ట్రాంగ్ పర్సన్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇదేం విదేశాంగ విధానం? సంతాపం తెలియజేయడానికి కూడా 5 రోజులు టైం పట్టిందంటే ఎంత దారుణంగా ఉన్నామో మనం అర్థమవుతుంది. అంతెందుకు, ఇరాన్ లో పసిపిల్లలు చదువుకునే స్కూల్ పై బాంబు దాడులు చేసి 165 మంది ఆడపిల్లల్ని చంపేస్తే మనం నోరు మెదపలేక రాయిలా ఉండిపోయాం కదా. ఇరాన్ పై యుద్ధం కరెక్ట్ కాదని చెప్పలేరు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనకు ఎంత ఎఫెక్ట్ పడుతుంది? మనకు నౌకలు ఆగిపోయాయి. అంతెందుకు, మన దేశానికి మనం పిలిస్తే వచ్చిన ఇరాన్ నౌక తిరిగి వెళ్తుంటే అమెరికా దాడి చేస్తే దాన్ని కూడా అడగలేని గొప్ప ధైర్యం మన మోదీది. నిజంగా సిగ్గుపడాలి మనం. మన దేశానికి అతిథిగా వచ్చిన వారిని కూడా హతమారిస్తే కనీసం కన్నీరు కార్చే ధైర్యం, దమ్ము మన ప్రధానికి లేవంటే మనం సిగ్గుతో చచ్చిపోవాలి. ఇవన్నీ ఉగ్రదాడులు కావా? పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తేనే ఉగ్రదాడులా? అన్నీ ఒకటే. ఎవరైనా సరే మానవత్వం మరిచిపోయి ప్రవర్తించినప్పుడు మనం ఆయుధం చేపట్టలేకపోయినా కనీసం ఖండించడం మానవ ధర్మం. అది కూడా పాటించలేని సరికొత్త విదేశాంగ విధానాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన భారతదేశంలో ఫాలో అవుతుందా? ఏమో, ఇంకెన్ని విచిత్రాలు, విధానాలు చూడాలో. మీరు మాత్రం ప్రగతి మీడియా చూస్తూనే ఉండండి.